హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. ఈ హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది. అది కూడా 100 సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన ఘటన. సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి ఇది ఎంతో ప్రధానమైనది. 2024 సంవత్సరంలో ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం. ఈ ఏడాది మార్చి 25న తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది దాదాపు 4 గంటలు ఉంటుంది. మార్చి 25వ తేదీన ఉదయం 10 గంటల 41 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు ఉంటుంది. గ్రహణ సమయంలో చంద్రుడు కన్యా రాశిలో ఉండనున్నాడు. శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధమని నమ్ముతారు. దీనితో పాటు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. చంద్రగ్రహణం సమయంలో ఏం చేయాలో ఏం చేయకూడదు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహణం వచ్చే ముందు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడవండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. చంద్రగ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందని పురాణాలు చెప్తున్నారు. అలాగే ఇల్లు వాకిలను శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి. గ్రహణం రోజున మీ ఇంటి ముందు ముగ్గును మాత్రం వేయకూడదు. చంద్రగ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయని కొందరి నమ్మకం. కాబట్టి ఈ రోజున ముగ్గు వేయడం అంత మంచిది కాదంట. ఈ సమయంలో ఇంట్లో ఉన్న పొయ్యిని కూడా వెలిగించకూడదు. చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో వంట చేయకూడదు. చంద్రగ్రహణం యొక్క దుష్ప్రభావాల కారణంగా ఈ సమయంలో ఆహారం తింటే ఆహారం కలుషితమై అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం. కాబట్టి ఈ గ్రహణ సమయంలో విగ్రహాన్ని తాకకూడదు. గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్న పూజ గదిని మూసేయాలి. అలాగే ఏ ఆలయానికి కూడా వెళ్ళకూడదు. మీ ఇంట్లో ఉండే పచ్చళ్ళు, పిండి వంటలు ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆహార పదార్థాలపై గరికను వేయాలి. దీనివలన మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలకు గ్రహణ ప్రభావం పడకుండా ఉంటుంది. గ్రహణం సమయంలో తలకి నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది కనుక. గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను అస్సలు తాకకూడదు. అలాగే గ్రహణ సమయంలో కత్తి, సూది ఇలాంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. పదునైన వస్తువులను అసలు మీ సమీపంలో ఉంచుకోకూడదు. ఇది మరింత ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు రాకూడదు. చంద్రగ్రహణం సమయంలో గోళ్ళు మరియు వెంట్రుకలను కత్తిరించుకోకూడదు. అంతేకాకుండా బట్టలు కూడా కుట్టకూడదు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు బ్రహ్మచర్య నియమాలను పాటించాలి. గ్రహణ సమయంలో ఏర్పడిన సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు వైకల్యాలు వచ్చే అవకాశం ఉంటుందని నమ్ముతారు. అందువల్ల ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలీసాను పఠిస్తే చాలా మంచిది. ఈ గ్రహణం రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆ తర్వాత నిద్రపోతే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది. అలాగే ఈ రోజు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. గ్రహణం రోజు కొత్త దుస్తులు ధరించకూడదు. చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. ఎందుకంటే ఇది శరీరం, మనసు మరియు ఆత్మను శుభ్రపరుస్తుంది కనుక. గ్రహణం పూర్తి అయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న దేవుడి ఫోటోలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. చంద్రగ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున ఆవులకు పచ్చిగడ్డి తినిపించండి. ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. ఆవు సేవ తల్లి సేవతో సమానంగా భావిస్తారు. చంద్రగ్రహణం రోజున బియ్యం, గోధుమలను కొనుగోలు చేయకూడదు. వీటి వల్ల మీ జీవితంలో కష్టాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రోజున మాంసాన్ని తినడం కూడా అశుభం. ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. గ్రహణం రోజున పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. అలాగే గ్రహణం రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటండి. గ్రహణం నాడు చెట్టుని నాటితే చాలా మంచిది. ముఖ్యంగా జమ్మి చెట్టు, వేప చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లోనే కొలువై ఉంటారు. చాలామంది తమ ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండటం కోసం గుమ్మడికాయలను, దిష్టి యంత్రాలను ఇలా కట్టుకుంటారు. అయితే చంద్రగ్రహణం తర్వాత మీ ఇంటి ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న దైవశక్తి అంతా నశించిపోతుంది. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటి ముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయలను, కొబ్బరికాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టుకుంటే మంచిది. శుభ ఫలితాలను ఇస్తాయి. చంద్రగ్రహణం రోజున బియ్య పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. ఈ గ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోవాలి. ఈ రోజు ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు చంద్రగ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోండి. గ్రహణం రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, నిత్యావసర వస్తువులను దానం చేయడం వంటివి చేస్తే పుణ్యం వస్తుంది. ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెప్తే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుందని అంటున్నారు. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. గ్రహణం రోజున కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. చంద్రగ్రహణ సమయంలో ఇంట్లో ఎవరు ఏడవకూడదు. ఇంట్లో గొడవలు పడకూడదు. అశుభమైన మాటలు అస్సలు వాడకూడదు, మాట్లాడకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.